హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ వర్ష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ష తెలుగు బ్లాగ్. ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకండి, బికాస్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఈ వీడియోలోనే షేర్ చేసుకోబోతున్నాను. అండ్ అలాగే మేము కొన్ని షాప్ చేయడానికి అని చెప్పి బయటకు వెళ్ళామన్నమాట. సో ఆయన అయితే ఈరోజు ఆఫీస్ లీవ్ తీసుకొని వచ్చారు కాబట్టి ఇంకా మేము బయటికి వెళ్ళి మాకు చిన్న వర్క్స్ అవి ఉన్నాయి. ఆ వర్క్స్తో పాటు మేము కొనుక్కోవాలి అనుకున్న మాకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కోసం కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తా. సో ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నా. ఒకవేళ ఆ థింగ్ అనేది మీకు కావాలి అనుకుంటే దానికోసం డీటెయిల్స్ అండ్ క్లియర్గా అయితే ఈ వీడియోలో నేను షేర్ చేసుకోబోతున్నాను. దానికోసం ముందుగా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లుగా అయితే ఈ ఒక్క వీడియోనే కదండి, నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ నచ్చితేనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కూడా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఇక్కడ ట్యూస్డే వ్లాగ్ అనమాట ఇది. ఇంకా ఆయన అదే రోజు లీవ్ పెట్టుకోవడం వల్ల అదే రోజు ప్లాన్ చేసుకుంటుండే. యాక్చువల్లీ వీకెండ్స్ మేము ప్లాన్ చేసుకున్నాం, బట్ వీకెండ్స్ కూడా ఆయన ఖాళీ ఉండట్లే, లేదంటే నేను ఉండట్లే. వీకెండ్ రోజు నేను నా ఫ్రెండ్తో బయటికి వెళ్ళడం అట్లా జరుగుతుండే. ఇద్దరం కలిసి చాలా రేర్గా అయిపోయింది ఈ మధ్య. ఇద్దరం కలిసి బయటికి అది వెళ్ళడం, మాట్లాడుకోవడం. సో చాలా రేర్. ఒకరి పనిలో ఒకరు బిజీగా ఉండడం వల్ల కుదరట్లేదు. కపుల్స్లో ద ఫస్ట్ ప్రాబ్లం ఈజ్ టైం అండ్ స్కెడ్యూల్. చాలా ఇంపార్టెంట్ అండి. టైం చూసుకొని టైం మేనేజ్ చేసుకొని వాళ్ళతో ఉండడం చాలా బెస్ట్ అని అనిపిస్తుంది. బట్ కొన్ని బిజీ వర్క్స్ వల్ల ఆయనకు కావచ్చు, నాకు కావచ్చు, మాట్లాడడానికి కూడా చాలా రేర్గా మాట్లాడుకుంటున్నాం. ఒకే ఇంట్లో ఉంటున్నా కూడా రేర్గా, అంటే లైక్ ఏదైనా అవసరం అయితే మాట్లాడుకోవడం అట్లా, లేదంటే అదర్వైజ్ ఫోన్స్ చూసుకోవడం. ఇద్దరిది, తను ఫోన్ చూసుకుంటారు, నేను ఫోన్ చూసుకుంటా. ఆర్ తక్షితో మాత్రం ఆడుకుంటాం. తక్ష్వి కేటాయించిన టైం కంపల్సరీ కేటాయిస్తారనమాట. సో తక్ష్వితో కేటాయించిన టైం మాకు చాలా మెమొరబుల్ యాక్చువల్లీ. అదొక్కటి. ఇక సమ్మర్ హాలిడేస్ ఇవన్నీ ఉంటుండే కాబట్టి మా మరదలు వీళ్ళు వచ్చి ఉన్నదనమాట. తనకి కాలది బాగోలేదని చెప్పాను కదా, హెల్త్ ఇష్యూస్ వల్ల తను కూడా ఉంచేసాం. సో అట్లా అనమాట. ఇక ఏదో కామెడీ పర్పస్ వస్తే ఇద్దరం మాట్లాడుకోవడం, ఆర్ ఏమైనా అవసరం అయితే మాట్లాడుకోవడం అట్లా జరిగి ఉండే. ఇక ఆ రోజు ఆయన కంపల్సరీ లీవ్ పెట్టేసి మన ఇద్దరం టైం స్పెండ్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అండి ఆఫ్టర్ కిడ్స్, నిజంగా రియల్లీ ఇంపార్టెంట్. ఇట్లా ఓన్లీ పిల్లలతో కాకుండా, పిల్లని ఎవరికొకరికి అప్పచెప్పి ఇంట్లో వాళ్ళకి ఓన్లీ కపుల్ మాత్రమే వచ్చి టైం స్పెండ్ చేయండి. అండ్ యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్ అండ్ మీకు మైండ్ కూడా చాలా రిఫ్రెష్మెంట్ ఉంటుంది. జస్ట్ ట్రై చేయండి ఒకసారి. అండ్ కమింగ్ టు ద వ్లాగ్, చాలా ఎక్కువ మాట్లాడేసా కదా, బికాజ్ కపుల్స్కి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఐ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. బికాజ్ మేము కూడా అట్లా ఫోన్స్ చూసుకుంటూ టైం స్పెండ్ చేయడం చాలా తక్కువ అయిపోతుంది. సో దానికోసం అనమాట. ఇంకా ఆయన లీవ్ పెట్టేసి ఇట్లా మేము బయటకు వచ్చేసాం. ఫస్ట్ అయితే మేము మినీసోకి వెళ్ళాము. ఆల్ ఆఫ్ యూ మీకు అందరికీ తెలిస్తే ఉంటుంది ఈ మినీసో, బట్ ఫర్ ది ఫస్ట్ టైం నేను వచ్చాను అనమాట. మా ఇంటి దగ్గరలో కూడా ఇది ఒకటి ఓపెన్ చేశారు, బట్ ఇది వచ్చేసి నేను టౌన్ అక్కడికి వెళ్ళాము. అక్కడ మినీసోకి వెళ్ళాము టౌన్లోని. అక్కడ మినీసో కోసం మీరు చెప్పండి, అంటే నేను నా వైపు టాపిక్ మాట్లాడతా, బట్ మీకు మినీసో ఎట్లా అనిపించింది, ఆ ప్రైజెస్, ఆ కైండ్ ఆఫ్ స్టఫ్ అంతా కూడా మీకు ఎట్లా అనిపించిందో నాకు చెప్పండి, తెలిసిన వాళ్ళు ఉంటే. ఇక్కడైతే అన్ని మినీ స్టఫ్ ఉంటుంది. ఒక మినీ హెయిర్ బ్రషెస్ కావచ్చు, హెయిర్ కోమ్స్, నెయిల్ ఆర్ట్స్, నెయిల్స్, ఇలా నోస్ స్ట్రిప్స్, బ్రషెస్, మేకప్ బ్రషెస్, లిప్ బామ్స్, లిప్స్టిక్స్, లిప్ టింట్స్, లిప్ ఆయిల్స్ అండ్ కొరియన్కి సంబంధించిన బాడీ మిస్ట్, టోనర్స్, సిరమ్స్ ఇవన్నీ అవైలబుల్ ఉంటుండే. సో నేను కొన్ని తీసుకున్నాను అనమాట. నాకు నచ్చినవి కొన్ని మాత్రం పర్చేస్ చేసా. లైక్ మినీ డైరీస్ ఇవన్నీ ఉంటుండే. ఇక్కడ నేను చూపిస్తుంది
ఏమంటారు ఆయిల్ అబ్జార్బింగ్ షీట్స్. అవి ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటున్నా. బికాస్ నేను చాలాసార్లు తీసుకుందాం అనుకున్నా ఆయిల్ అబ్జార్బింగ్ షీట్స్, బట్ నాకు ఎక్కడ దొరకలే బయట. ఇక్కడ మినీసోలో నాకు కావాల్సిన నీడ్ అనిపించినవి కొన్ని తీసుకున్నా, బట్ అవసరం లేనివి అస్సలు తీసుకోలేదన్నమాట. చాలా ఎక్కువ ప్రైస్ అనిపించింది నాకు మీషోలో హోల్సేల్ ప్రైజెస్ అది పక్కన పెట్టేస్తే మీషో అమెజాన్ కన్నా చాలా ఎక్కువ అనిపించింది. మీషోలో హోల్సేల్ అని మనకు తెలుసు, బట్ అమెజాన్లో కూడా ఎక్కువ రేటే ఉంటుంది, బట్ దానికి మించి రేట్లు అనిపించుండే. ఇక కావాల్సిన స్టఫ్ అనేది తీసుకున్నాను, బట్ నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తా. మినీసో హాల్ అని చెప్పి ఒక వీడియో రాబోతుంది. నాకు కావాల్సింది నీడ్ అనిపించింది, ప్రైజెస్ కూడా నేను మెన్షన్ చేస్తాను అందులో ఒక్కొక్కటి కూడా. సో ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి వీడియో యూజ్ అవుతుంది అన్నట్టు అనమాట. ఇక నేను కొన్ని కావాల్సిన స్టఫ్ తీసుకున్నాను కదా, చిన్న కనిపించలే ఏం తీసుకున్నాను ఏంటనేది, బట్ బిల్లు మాత్రం వేలల్లో అయిపోయేటప్పటికి మా హస్బెండ్ ముఖం చూడాలి, ఇంకా లేగలేదు. నాకేమో నవ్వు వచ్చేస్తుంది, ఆయనకేమో కోపం వచ్చేస్తుంది. ఇక అట్లా జరుగుతుంది కదా, షాపింగ్ అని తీసుకొని వెళ్తే మరి తప్పదు, భరించాల్సిందే. ఇక్కడ వచ్చేసి ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పాను కదా, అది ఇదే అనమాట, ట్రెడ్మిల్ కోసం. సో ట్రెడ్మిల్ తీసుకుందామని చెప్పి ఎప్పటి నుంచో ప్లాన్ ఉంటుండే, బట్ మాకేమంటే డైట్ చేసేసి తగ్గిపోతాము అని ఎక్స్పెక్ట్ చేసాం, బట్ అది కుదరలేదన్నమాట. అది అవ్వని పనిలాగా అనిపిస్తుంది. ఇంకా అందుకే ఇద్దరం ఫిక్స్ అయిపోయాము ట్రెడ్మిల్ తీసేసుకున్నాము అని చెప్పి. బట్ ట్రెడ్మిల్ మనం ఆన్లైన్లో తీసుకున్నా బయట తీసుకున్నా మనం ఎక్కడ తీసుకున్నా కూడా దాని మీద ఒక అవగాహన ఉండాలి. అది అవగాహన తెలుసుకోవడానికే మేము అక్కడికి వెళ్ళామన్నమాట, డాబా గార్డెన్స్ దగ్గర ఎక్కడ అనుకుంటా. ఇంకా అక్కడికి వెళ్ళాము. మనకి బెస్ట్ కావాలి అంటే బడ్జెట్లో కూడా కావాలి కదా. మెయిన్ థింగ్ ఏం చూస్తామంటే కొంచెం అమౌంట్ చూసుకుంటాం అనమాట. సేమ్ అక్కడికి వెళ్ళిన తర్వాత సో మెనీ ట్రెడ్మిల్స్ ఉంటుండే, వెయిట్కి తగ్గట్టు వెయిట్కి డబుల్ తీసుకుందాము అని చెప్పి అనుకున్నాము. సో నాట్ ఓన్లీ వాకింగ్ ఒకటే కాకుండా జాగింగ్ అది చేస్తున్నట్టు కూడా మనకి అది అవ్వాలి. పెట్టేది ఎక్కువైనా కూడా ఇంకొకేసారి బెస్ట్ తీసేసుకుంటే బెస్ట్ అని చెప్పి అనుకున్నాం అనమాట. మేము చూసింది అయితే 50,000 48 అంతే, 46 లోపు ఏమీ లేదు, 46 అబవ్ ఉంది. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అందులో మేము ఇంక్లైనే తీసుకుందామని చెప్పి ఫిక్స్ అయ్యాం, బికాస్ ఇంక్లైన్లో వెయిట్ కొంచెం ఫాస్ట్గా తగ్గుతారు అన్నట్టు. ఇంకా అదే తీసుకుంటున్నాం అన్నమాట. సో అది వస్తుంది ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను అది చూపిస్తాను, దాన్ని రివ్యూ హాల్ ఏమంటారు అదంతా కూడా కంప్లీట్గా చూపిస్తాను. అండ్ దెన్ మేము ఇంకా ట్రెడ్మిల్ కోసం ఒక అవగాహన అదంతా చూసిన తర్వాత ఆన్లైన్లో కూడా చూసి రెండిట్లో బెస్ట్ ప్రైస్ ఇవన్నీ చూసుకొని ఇంకా తీసుకుంటున్నాము. అండ్ దెన్ దాని తర్వాత ఇంక స్పైసీ వెన్యూకి వెళ్ళాము. అక్కడ ఫుడ్ తినేసాం, మంచిగా 2 బిర్యానీస్ చెప్పుకున్నాము. అంటారు కదా కళ్ళు పెద్దవి కడుపు చిన్నది అన్నట్టు. ఒక బిర్యానీ ఇద్దరికి సరిపోయి ఉండే, ఇంకో బిర్యానీ అసలు ముట్టుకోలే. ఇంకా అది పార్సల్ చేసే మనం ప్యాక్ చేసి ఇంటికి తీసుకొచ్చాము. అండ్ దెన్ వీ హ్యాడ్ ఆప్రికాట్ డిలైట్, వెరీ ఫేమస్ అక్కడ. దాని తర్వాత ఈ నార్విట్ మాల్కి వెళ్దామని చెప్పి అనుకున్నాము, బట్ ఇంకా చాలా షాప్స్ ఓపెన్ అవ్వలేదు. సో అందుకని మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఇక్కడ డికాథలాన్కి వచ్చేసాం. క్రోమా డికాథలాన్ రెండింటికి ఒకసారి వెళ్ళి విజిట్ చేసాం అనమాట. అక్కడికి ట్రెడ్మిల్స్ అవి ఉంటాయి కదా. అండ్ దాంట్లోని తక్ష్వీకి ఒక స్విమ్ సూట్, తనకి కావాల్సినవి ఇవన్నీ కొంచెం తీసుకున్నాం అనమాట. అంటే స్కేటింగ్ అది జాయిన్ చేద్దామని చెప్పి కొంచెం ప్లాన్ ఉంటుండే. ఇంకా కావాల్సినవన్నీ కూడా చూసాము, కొన్ని తీసుకున్నాము. అవన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తే ఏమైనా తీసుకున్నాము ఏంటి అనేది. యాక్చువల్లీ ఆ రోజు చాలా ప్లాన్స్ వేసుకున్నాము, కొన్ని విజిట్ చేద్దాం అనుకున్నాము, అలాగే అన్నీ విజిట్ చేసాము. మా వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. షాపింగ్ కావచ్చు, విజిటింగ్ కావచ్చు, ఇవన్నీ అయిపోయి ఉండే. బట్ అయినప్పటికీ మాకు ఇంటికి వెళ్ళాలనిపించలేదు. ఇక అట్లాగే తిరుగుతున్నాం, చాలాసేపు తిరిగాము. సో సరదాగా అట్లా ఎయిర్పోర్ట్కి కూడా వెళ్ళొచ్చేద్దామని చుట్టూరు రౌండ్స్ వేసుకొని వచ్చాము. దెన్ ఇంటికి వచ్చేసాము. ఇంకా బయటకు వచ్చామంటే కంపల్సరీ ఇంటికి ఏదో ఒకటి తీసుకొని వెళ్తాం కదా. అట్లా కొంచెం జంక్ ఫుడ్ తీసుకొని వెళ్ళాం, లైక్ హాట్ చాట్, పానీపూరి, వెజ్ మంచూరియా, ఇవన్నీ. బయటికి వెళ్తే కంపల్సరీ ఇట్లాంటివే ఉంటుండే, మ్యాక్సిమం ఇటువంటివే ఉంటాయి. అండ్ ఒక బిర్యానీ తినలేదని చెప్పాం కదా, అది అట్లా ఉండిపోయింది. అండ్ దెన్ అది కూడా సేల్ అయిపోయిందిలేండి. డబ్బులు వేస్ట్ చేస్తామేమో అని చాలా భయపడ్డాం, బట్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు తిన్నారు. అండ్ యా, దట్స్ ఇట్ గైస్ ఇన్ దిస్ వ్లాగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఒక బెస్ట్ థింగ్ పని ఏమైందంటే ట్రెడ్మిల్. సో దాని మీద అది ఎట్లా అయినా పర్చేస్ చేసుకోవాలంటే కొన్ని ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం.
ఇప్పుడు తీసుకుంటున్నాం అనమాట. సో అది మేము ఏదైనా తీసుకుంటున్నామంటే అది ఇప్పటికిప్పుడు డిసైడ్ అయిపోయి సడన్గా తీసేసుకున్నది ఏం కాదు. చాలామంది అట్లానే అనుకుంటారు. ఇప్పుడు మేము ఏమైనా తీసుకున్నాం అనుకోండి, అబ్బా వాళ్ళు తీసేసుకున్నారు చూసావా అని చెప్పి కంపేర్ చేసేసుకుంటారు వెంటనే. అదేమో మాకు ఆ కంపారిజన్ కూడా మాకు ఒక దిష్టిలాగా తగిలేసి ఏదో ఒక ఆటంకం అవుతుందన్నమాట. అందుకే ఏమి చెప్పాలి ఏం చెప్పకూడదు ఏమి తెలియట్లేదు. బట్ మేము ఒక వస్తువు ఈ ట్రెడ్మిల్ అనేది ఒక 3 years నుంచి మేము తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాం. మీరు నమ్మగలరా? సో ఆఫ్టర్ 3 years వీ ప్లాన్ దిస్ ఈ ఇయర్ తీసేసుకోవాలి అని చెప్పి అట్లా అనమాట. ఒక థింగ్ తీసుకున్నామంటే దానికి బడ్జెట్ చూసుకోవాలి, సేవింగ్స్ చూసుకోవాలి, మనీ చూసుకోవాలి. ఈఎంఐ వద్దు అనుకునే వాళ్ళు కొంచెం టైం పడుతుంది తీసుకోవడానికి కదా. సో అవన్నీ చూసుకొని ఉంది బడ్జెట్ ఉంది అన్నప్పుడు తీసేసుకోవాలన్నమాట. ఓన్ కంపేర్ టు ఎనీ వన్. నేను ఇది ఒక్కటైతే చెప్తాను, బికాస్ మీరు ఏ సిచ్యువేషన్లో ఉండండి. దేంట్లో ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఎవరైనా కొనుక్కున్నారంటే అదిగో వాళ్ళు కొనేసుకున్నారు, మనం కూడా కొనేసుకున్నాం. 4 అలా ఫ్రిడ్జ్ కొనేసుకుందాం. లేదంటే టీవీ సైజ్ వాళ్ళు పెంచుకున్నారు, మనం డబుల్ సైజులో పెంచేసి పెట్టేద్దాం. అలా కంపారిజన్ చేసుకుంటే మనకే నష్టం. అదంతే, అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. బట్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ హాల్తో రెడీగా ఉందాం. బ్యూటిఫుల్ షాపింగ్ మినీసోలో కొన్ని నీడ్ అనిపించిన ఒక బ్యూటిఫుల్ థింగ్స్ నేను పర్చేస్ చేశా. సో మినీసో షాపింగ్ హాల్ వీడియో వస్తుందన్నమాట. సో డోంట్ మిస్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.